అదొక డిఫరెంట్ పరిణామాలతో తీసుకొచ్చారని. Yeah. ఎందుకంటే అక్కడ జరిగిన పరిస్థితి ఏంటిది, ఆడ జరిగినది ఏంటిది అనేది బహిర్గతం చేయకుండా ఇది కాంగ్రెస్ కుట్రపూర్తిగా అంటే కుట్రపూర్వకంగా ముంగడికి తీసుకొచ్చిన దాఖలాలు కొన్ని కనిపించినాయి. కానీ ఆజే నేనేమంటున్నా, ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారు కాబట్టి ఆ రోజు ఏది జరిగినా కూడా ఏదైతే ఆయనకు ఒక పిహెచ్డి చేసే వ్యక్తి అట్లాంటి దీన పరిస్థితులకు పోయి అట్లాంటి దాడి నిజంగానే జరిగి ఉంటే అది చాలా దురదృష్టకరం. ఇవాళ ఏదైతే చట్టం గురించి మాట్లాడుతున్నారో అసలు ఈ చట్టం ఏం చట్టం తీసుకుంటారు, మీ ఆలోచన ఏంటిది రోహిత్ వేముల గురించి, మరియు మరి ఎట్లాంటి చట్టం తీసుకొస్తారు అనేది కూడా బహిర్గతం చేసే అవసరం ఉన్నది. ఇవాళ పబ్లిక్ ని గుమ్రా చేస్తున్నారు. ఇవాళ మీరు హెరాల్డ్ కేసు కింద మీ పేరు వచ్చింది కాబట్టి, మీరు ఇవి అన్ని తీసుకొచ్చింది కాబట్టి పబ్లిక్ ని గుమ్రా చేసేందుకు మీరు ఇవాళ ఈ చట్టం గురించి మాట్లాడుతున్నారు. మరి ఇన్ని రోజులు ఈ చట్టం గురించి ఎందుకు మాట్లాడలే? ఇప్పుడు సంవత్సరంన్నర అవుతుంది ఎలక్షన్ అయిపోయి. మరి ఇన్ని రోజుల నుంచి వెళ్ళి మీకు ఆ చట్టం గుర్తురాక ఆల్ ఆఫ్ సడన్ గా ఇవాళ హెరాల్డ్ కేసు 54 లక్షలకు కొన్నారండి. హెరాల్డ్ ప్రెస్ 2000 కోట్ల ప్రాపర్టీని. ఎంత పెద్ద ఫ్రాడ్ అండి! మనకు ఒక 2000 కోట్లది ఒక 54 లక్షలకు మనకు దక్కుతుందా ఎక్కడన్నా? అది కప్పిపుచ్చుకునేందుకు ఇవాళ కాంగ్రెస్ సపరేట్ గా వాళ్ళకు ఏదో ఒకటి దాన్ని మర్చిపోవాల పబ్లిక్ అని చెప్పి ఎస్సీ సామాజిక వర్గాన్ని ఖచ్చితంగా ఒక డిఫరెంట్ గా వాళ్ళని మిస్లీడ్ చేస్తుంది. మీరు ఇవాళ చూస్తే ఇంతవరకు కూడా బిఆర్ అంబేద్కర్ గురించి మాట్లాడితే బిఆర్ అంబేద్కర్ ని ఎంత అవమానపరిచింది కాంగ్రెస్. వారిని ఎప్పుడు కూడా వారికి తగిన స్థాయి చూపెట్టలేదు కాంగ్రెస్. వారిని అక్కడ ఓడగొట్టిండ్లు వాళ్ళ మనిషిని పెట్టి. ఆ ఓడగొట్టినకు పద్మశ్రీ ఇచ్చిండ్లు మళ్ళీ. అంటే ఇక కాన్స్టిట్యూషన్ రాసిన కాన్స్టిట్యూషన్ ప్రదాత అంబేద్కర్ గారిని ఓడగొట్టి ఆయన అక్కడికి పార్లమెంట్ లో రానియకుండా ఇవన్నీ చేసింది కాంగ్రెసే. అట్లాంటి ఎస్సీ సామాజిక వర్గాన్ని ఆయన ఎంత దళితులని ఎంతవరకు తీసుకొచ్చింది ఇవాళ మనము పరోక్షంగా కనిపిస్తుంది. మనం బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగం ఏదైతే ఉన్నదో ఎస్సీలకు ఎంతవరకు, బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు ఎంతవరకు న్యాయం జరుగుతుంది అనేది కూడా మీరు చూడడం జరుగుతుంది. ఇంకొకటి ఏంటిదంటే ఆ ఎస్సీలకు సంబంధించిన అంబేద్కర్ విగ్రహం కూడా అక్కడ మీరు పెట్టలేకపోయిన్లు, పార్లమెంట్ లో వారి ఫోటో కూడా పెట్టలేకపోయిన్లు. ఇదంతా కూడా బీజేపీ వచ్చినాకనే జరిగింది. ఇవాళ హెరాల్డ్ కేసు ఏదైతే ఉన్నదో దాన్ని తప్పించేందుకు ఓ మార్గాన్ని అందరినీ మిస్లీడ్ చేసేందుకు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని ఎంచుకున్నది. దీన్ని హైలైట్ చేయాలని చెప్పి చూస్తుంది. ఇవాళ మీరు చూడడం జరిగితే దళితులని మరియు ముస్లింలను కలుపుతున్నారు కొంతమంది నాయకులు. మరి దళితులు హిందువులు కాదా? దళితులని హిందువులు కాదని చెప్పి కూడా పేర్కొంటున్నారు ఇట్లాంటి సూడో సెక్యులర్ భావజాలు ఉన్న కాంగ్రెస్ మరియు ఇంకొంతమంది సిపిఐ నాయకులు. ఎందుకు దళితులు హిందువుల కిందికి రారా? వాళ్ళకు సంబంధించింది వాళ్లకు ఇన్ని రోజులు వాళ్ళు సోయి లేకుండా, సంవత్సరంన్నర నుంచి పట్టింపు లేకుండా ఇది మీ కాంగ్రెస్ గవర్నమెంట్, మీ కాంగ్రెస్ వాళ్ళే హైలైట్ చేసింది. అప్పుడున్న రవికుమార్ యాదవ్ గారు ఇప్పుడు బీజేపీలో ఉన్నారు. వారు రోహిత్ వేములది ఇన్సిడెంట్ జరిగినప్పుడు తక్షణమే అక్కడికి పోయి దాని గురించి మాట్లాడి దాన్ని హైలైట్ చేయడం జరిగింది. అప్పుడు తీసుకోకపోతే ఇంతవరకు కూడా రోహిత్ వేములది అట్లాంటి అసలు సోయి లేకుండా ఉండేవారు. అప్పుడు ఉన్న రవికుమార్ యాదవ్ గారు అప్పుడు వారు యూత్ కాంగ్రెస్ నుండే వారు ఇనిషియేటివ్ తీసుకొని రోహిత్ వేములది ఏం జరుగుతుందని చెప్పి అక్కడ ఉన్న బీఆర్ఎస్ గవర్నమెంట్ ఎదిరించిన వ్యక్తి ఆయనే. ఇప్పుడు ఆ రోహిత్ వేములది బయటికి తీసిన వ్యక్తి కూడా ఇవాళ మీరు ఎవరికి తెలియదు. జితేందర్ గారు ఒకసారి యువజన కాంగ్రెస్ నాయకులు అనేటువంటి తేజస్విని గారి దగ్గరికి వెళ్దాం. తేజస్విని గారు ఇప్పుడు ప్రస్తుతం అయితే జితేందర్ గారు చెప్తున్నారు ఒక యువజన కాంగ్రెస్ సంబంధించిన అప్పట్లి ఏదైతే నాయకుడు ఉన్నారో ఆ నాయకుడే విషయాన్ని తీసుకొచ్చారు అని చెప్తున్నారు. అలాగే రోహిత్ వేములకు సంబంధించిన అక్కడ ఏం జరగలేదు, దళితులు ఈ రోజు జ్ఞాపకం వచ్చారా కాంగ్రెస్ పార్టీకి? ఒక హెరాల్డ్ కేసులో అవకతవకలు జరిగి